నా వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై పూరీలలో కానీ జొన్న రొట్టెలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకున్నట్లయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ చికెను ఇది కిలో కంటే కొంచెం తక్కువ, 3/4 కేజీ ఉంది. ఈ 3/4 కేజీకి 1/2 కిలోకి ఒక స్పూన్ లెక్కన ఈ కారం పొడి వేసుకోవాలి. ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మొత్తం కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగా నాననివ్వాలి. బాగా మూత పెట్టి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కొంచెంసేపు నాననిస్తే ఈ చికెన్ ఫ్రై చాలా బాగా వస్తుంది. కాబట్టి కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఆ స్టవ్పై బాండీలో ఆయిల్ వేసుకొని ఈ చెంచాతోటి ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు వేసిన ఆయిల్లో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉల్లిపాయలు దూరగా కొంచెం మెత్తబడ్డ తర్వాత ఈ కలుపుకున్న చికెన్ మొత్తం వేసుకొని కిందికి పైకి బాగా కలపాలి. బాగా మొత్తం కలిసే వరకు బాగా ఆయిల్లో బాగా కలిసి ఆయిల్లోనే చాలాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గుతూనే ఈ చికెన్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ఈ చికెన్ ఉడుకుతుంటే నీరు వస్తుంది. ఆ నీరుతోటే చాలాసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్లో మొత్తం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం ఇంకా బాగా ఉడకాలి కాబట్టి బాగా ఉడికితేనే మంచిగా అరుగుతుంది, లేకపోతే మంచిది కాదు. బాగా ఉడకనిది తింటే. కాబట్టి బాగా ఉడకనివ్వాలి. మటన్ అయినా చికెన్ అయినా మెత్తగా ఉడకనివ్వాలి. వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇలా ఈ వాటర్ అంతా మొత్తం ఆవిరైపోవాలి. ఉడికిన తర్వాత ఫ్రైలాగా కావాలి. అంతవరకు చాలాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని కలిపి మళ్ళీ కొంచెంసేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి వేసుకొని కలిపి ఈ చికెన్ ఫ్రై రెడీ. ఇది చాలా ఈజీ చికెన్ చేయడం. ఇలా చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది పిల్లలకు మాత్రం చాలా ఇష్టము. ఈ చికెన్ ఇలా ఫ్రై చేసి పెట్టినట్లయితే చపాతీలో కానీ పూరి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.